నిజంగా చెప్పాలంటే మామూలు అనుచిత వ్యాఖ్యలు కాదు. అమరావతి రాజధాని పరిధుల్లోనే వర్కర్లు ఎక్కువగా ఉన్నారని అతిపెద్ద నింద ప్రభుత్వం మీద వేశాడు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి, ఒక కురు వృద్ధుడయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇతనికి సిగ్గుండాలా? రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్లో వాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈ రోజు మాట్లాడటం. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు మాట్లాడింది అత్యంత దుర్మార్గమైన భాష, అత్యంత అభ్యంతరకరమైన భాష, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన భాష. కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకు ఉండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు.